పరిపాలించే నాయకులకి పరిపాలించే హక్కు ఎప్పుడు ఉంటుందంటే నిజంగా పేద నిరుపేద బడుగు వర్గాల్ని సమానంగా చూసేటప్పుడే. నిజంగా ఆకలిన వాడికి అన్నం పెట్టేవాడే నాయకుడు అవుతాడు. కానీ ఆకలిన వాడికి అన్నం పెట్టడం పోయి వారి నోటి దగ్గర ఉన్న అన్నాన్ని లాగేసుకున్నవాడు నాయకుడా? ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడు, ఆయన దించేయాలి లేకపోతే లాగేయాలి తీసేయాలని చెప్పిన నాయకులు ఈరోజు కూటమి పేరు పెట్టి ముగ్గురు మరి ఎటమయ్యారు. ఈ ముగ్గురు ఎవరనంటే ఒకటి బీజేపీ, 2 జనసేన, 3 టీడీపీ పార్టీ. మరి ఈరోజు ముగ్గురు చేస్తుందేంటి? మళ్ళీ పేద నిరుపేద బడుగు వర్గాలైన ఎవరైతే తోపుడు బళ్ళు కార్మికులు ఉన్నారో వీళ్ళు రోడ్డు మీద తెల్లవారితే ఆ యొక్క బండి నడుపుకోకపోతే వారికి పొట్ట గడవదు, అంటే వారికి కుటుంబం గడవదు. కుటుంబానికి నలుగురు ఉంటారు. ఈ నలుగురిని ఏం చేద్దాం అనుకుంటుంది కూటమి ప్రభుత్వం? ఏం చేయాలని ఆలోచన చేస్తుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులని మీరే అన్నారు కదా, మరి వారు చేసిన తప్పులు మళ్ళీ మీరు చేస్తున్నారా అని చేయాలని చూస్తున్నారా? అంటే ఇలాంటి వారి పొట్టలు కొట్టి మీరు ఏం సంపాదిస్తారు, ఏం సాధిస్తారు? ఈ విషయం మీద మరి నిరసన తెలియజేయడానికి మనతో పాటు సిఐటి కార్మికులు ఉన్నారు, తోపుడు వంటి కార్మికులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినోద్ మనతో పాటు చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్రావు గారు, అసలు చెప్పండి, అంటే గత ప్రభుత్వంకి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ కనబడుతుంది. అంటే గత ప్రభుత్వం ఎత్తేవ చేసిన వాళ్ళే మరి ఈరోజు ఏంటి బుద్ధులు ఏమైనా అయిపోయాయంట? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేది. వాళ్ళు చాలామందిని పేదవాళ్ళని ఉద్యోగస్తులు అందరిని ఇబ్బంది పెట్టారని అందరూ ఒకటే కూటమి ప్రభుత్వాన్ని పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తుంది. ఏదైతే తోడుబోలు కార్మికులు ఉన్నాడో ఉపాధి లేక స్వయం ఉపాధిగా బ్రతకడానికి రోడ్డు పక్కన చిన్న బడ్డీ పెట్టుకునో, చిన్న తోపుడు బండి పెట్టుకునో, జంగిడి పెట్టుకుని వ్యాపారం చేసుకొని చిల్లర వర్తకం చేసుకునే బ్రతికే తోపుడుబోలు కార్మికుల మీద ఈ ప్రభుత్వాలు ఎందుకు పడుతున్నాయి? ఆ ప్రభుత్వం బతకనీ లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు బతకనీయటం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పేద బడుగు వర్గాలైన తోపుడుబోలు కార్మికులను బ్రతకనివ్వాలి. ఈరోజు అదే పరిస్థితి చూసుకున్నప్పుడు జనసేన కార్పొరేటర్ ఏమో అక్కడ కళాభారతి దగ్గర మొత్తం తోపుడు బళ్ళు తొలగించాలని చెప్పేసి కూర్చొని కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు. ఏమండి వీళ్ళు దొంగలా? వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? వీళ్ళు ఏమైనా హత్యానేరాలు చేశారా? వీళ్ళ మీద హైకోర్టులో స్టే తేడా పెట్టండి, హైకోర్టులో ఆర్డర్ తేడా పెట్టండి. తోపుడు బళ్ళు కార్మికుడు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ఈరోజు హైకోర్టు నుంచి ఆర్డర్ తేవడం ఒక జనసేన కార్పొరేట్ అంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారని మేము అడుగుతున్నాం. పేదవాడు పొట్టగొట్టే జనసేన కార్పొరేట్ పీతల మూర్తులు లాంటి వాళ్ళు తొలగించాలి. అది చాలా తప్పుడు పని. ఈరోజు ఆర్టీసీ వాడు ఏం చేస్తున్నాడు? మద్దిలపాలెం హైవేలో 20 షాపులకి టెండర్లు పిలుస్తున్నాడు. 5 అని చెప్పి అక్కడ షాపులు కడుతున్నాడు. ఆ కట్టిన షాపులన్నీ కూడా నేషనల్ 16, ఒకప్పుడు నేషనల్ 5గా, నేషనల్ 5గా ఉన్న నెంబరు ఈరోజు నేషనల్ 16 కింద మారింది. ఆ రోడ్డును ఆక్రమించుకొని నేషనల్ హైవే అథారిటీ స్థలంలో వాళ్ళు ఈరోజు షాపులు కడుతున్నారు. 10x8 అని ఆ పేరుతోటి 20 షాపులు కడతారట. మొత్తం హైవే పేసింగ్ అంతా కడతారట. ఈ హైవే పేసింగ్లో గత 20 సంవత్సరాల నుంచి బతుకుతున్న తోపుడు బళ్ళు కార్మికులు ఎలా బ్రతకాలి? వాళ్ళు షాపులు కడితే ఆ షాపులకు ఓపెనింగ్ హైవే అయిపోయిందంటే అదే హైవే మీద ఉన్న తోపుడు బళ్ళు కార్మికులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ రోజు రోడ్డుని పడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్టీసీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఎలా చేస్తే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని మేము అడుగుతున్నాం. అలాగే టీటీడీ దగ్గర కానీ, లేదు ఎంబీపీ స్టేడియం దగ్గర కానీ, లేదు కొట్ట స్కూల్ దగ్గర కానీ కొత్త బడ్డీలు ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారని వాళ్ళు పెడుతున్నారు. కానీ వాళ్ళు అడిగితే మేము ఎవరికి చెప్పలేదు, మేము ఎవరిని పెట్టనీయడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని చిన్న చితక లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ పేరుతోటి కొత్తగా షాపులు పెడుతున్నారు. ఇందులో దళారీ వ్యవస్థ తయారైపోయింది. 4-5 షాపులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, అద్దెలకు ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఇలాంటి దళారీ వ్యవస్థని మేము ఈరోజు వెంటనే తొలగించాలని మేము కోరుతున్నాం. సిఐటిగా తోపుడు బళ్ళ సంఘంగా ఏ కుటుంబానికి బండి ఉంటే ఆ కుటుంబమే బతకాలి. ఆ బండికి రెండో బండి ఉండడానికి వీల్లేదు. స్వయం ఉపాధితో బ్రతికే వాళ్ళకి ఒక కుటుంబానికి ఒక బండే లేకపోతే ఒక బడ్డీయే ఉండాలి తప్ప 2, 3, 4 ఇచ్చుకొని అద్దెలకు ఇచ్చుకునే దాన్ని మేము వ్యతిరేకం. కాబట్టి అలాంటి బడ్డీలు కూడా తొలగించాలన్నది మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం చేయాలని, తోపుడు బళ్ళు కార్మికులు బ్రతకడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. వెంకట్రావు, అంటే గతంలో ఇదే నాయకులు, ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే టీడీపీ కూటమిగా ఏకమయ్యే ఈ జగన్ ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నం చేశారు. అనేక ప్రయత్నాల్లో మరి ఇలాంటి కార్మికులకు అండగా నిలబడ్డారు. ఇలాంటి కార్మికులకు అండగా నిలబడితే నిజమనుకొని గంటల తరబడి ఆ రోజు ఓట్లేశారు. రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కొన్ని దగ్గర పోలింగ్ బూత్లో ఓట్లేశారు. అంటే ఇలాంటి ఓట్లేస్తే ఈరోజు రోడ్డు మీద లాగేస్తారు. మరి దానికే వేశారు ఓట్లు. జగన్ ప్రభుత్వంలో విసికి వేసారి
బ్రతకలేని పరిస్థితి వచ్చి ఏదైతే ఆ ప్రభుత్వం కింద ఉన్న చోటా మోటా నాయకులు వీళ్ళు ఇబ్బంది పెట్టారో ఆ రోజు విసిగిపోయి వీళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి కసికొట్టి ఓట్లేసి పెద్ద ఎత్తున ప్రభంజనంలా గెలిపించారు. ఒక ఉప్పిల్లా గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇదే కూటమి ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో ఈరోజు ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఒకవేళ ఇదే పద్ధతి కానీ కొనసాగితే ఏ ప్రభుత్వానికైతే ఓడించి ప్రభంజనంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఇదే కార్మికులు రేపు నీ ప్రభుత్వాన్ని కూడా పాతాళంలో తొక్కేస్తారు, మిమ్మల్ని కూడా ఓడిస్తారని చెప్పేసి మేము తోబుడుబలి కార్మికుల పక్షాన తోబుడుబలి కార్మికులుగా చెప్తున్నాం. ఇప్పుడు తోసి వచ్చి కానీ అంటే 5 years ఉంది కదా, అంటే ఈ 5 years కూడా వీళ్ళు నానా బాధలు పెడితే వీళ్ళు పరిస్థితులు ఏంటి? దాని మీద అప్పులు చేసుకుని ఉంటారు, ఫైనాన్స్ తీసుకొని ఉంటారు, తెల్లవారితో ఫైనాన్స్ ఇంటికి వచ్చేస్తారు. మరి ఎక్కడ తీరుస్తారు వీళ్ళు? ఈ 5 సంవత్సరాల్లో తోబుడుబలి కార్మికుల మీద ఏ రకమైన దాడి చేసినా విశాఖ జిల్లాలో ఉన్న 50,000 మంది తోబుడుబలి కార్మికులు మేము ఐక్యం చేస్తాం. ఇప్పటికే సిఐటియు నాయకత్వంలో 10-15 వేల మంది ఉన్నారు నగరం మొత్తం మీద అన్ని చోట్ల కూడా. అలాగే 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుంది? ఖచ్చితంగా రోడ్డు పక్కన బ్రతికే వాళ్ళు బ్రతకనివ్వాలి, చిల్లర వర్తకం చేసుకొనివ్వాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలని ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళు ఎవరిని తొలగించొద్దంది. ఇక్కడ చట్టం ఉంది, ఇక్కడ బ్రతికే అవకాశం ఉంది. 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో కానీ వీళ్ళు కానీ బతకనివ్వకపోతే వీళ్ళందరినీ ఐక్యం చేసి జీవీఎంసీ ఆఫీసు ముట్టడించైనా సరే మా హక్కులు కాపాడుకొని బ్రతుకుతామని చెప్పి తెలియజేస్తున్నాం. వినోద్, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో తోబుడు బండి కార్మికులు మనతో పాటు ఉన్నారు. అసలు 2014లో ఏదైతే స్ట్రీట్ వెండర్ చట్టం ఉందో ఆ చట్టాన్ని ఎందుకు తొంగలో తొక్కుతున్నారు? ఆ చట్టాలు అంటే ఓన్లీ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఆరిక వర్తిస్తాయా? మరి ఆయన దిగిపోయినప్పటికీ కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పేరు పెట్టి మరి పదవులు తీసుకున్నారు, మరి వీరికి వర్తించవా? ఈ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు సింహాచలం గారు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సింహాచలం గారు, తోపుడు బండి కార్మికులు అంటే ప్రతి పరిపాలకుడికి ఎవరైనా అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా వీళ్ళందరూ మీ జీవితాలతో ఆడుకోవడానికి ప్రత్యేకమైన అంటే ఆలోచన ఏంటి వాళ్ళకి? ఈ కూటమి ప్రభుత్వం ఒకప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు టౌన్ వెండింగ్ కమిటీ అనేది రన్ చేశారు. ఈ కార్పొరేటర్లు వచ్చిన తర్వాత టౌన్ వెండింగ్ కమిటీ వస్తే మా ఆటలు సాగవని చెప్పి ఈ టౌన్ వెండింగ్ కమిటీని తొంగలు తొక్కడం జరిగింది. ఎందుకంటే ఫుడ్ కోర్ట్నే ఆసరా తీసుకుందాం. ఫుడ్ కోర్టులో 32 బళ్ళతో ఏర్పాటైన ఫుడ్ కోర్టు 160 తోపుడు బళ్ళు అయ్యాయి. ఎందుకని అయ్యాయి? మినిస్టర్ పెట్టమండానో, ఎమ్మెల్యే పెట్టమండానో, ఒక ఎంపీ పెట్టమండి అని చెప్పి వాళ్ళు బళ్ళు అడిగారు. బళ్ళు అడిగితే మేము ఇవ్వట్లేదు, అవ్వదు, ఈ టౌన్ వెండింగ్ కమిటీలో చర్చించాలి, టౌన్ వెండింగ్ కమిటీ ఏది చెప్తే అదే చేయాలి, ఎక్కడ వెండింగ్ జోన్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, దీనికి ఒక డీసీపీ చైర్పర్సన్ కమిషనర్ గారు, ఒక పోలీస్ అధికారి నుంచి డీసీపీ ఉంటారు, చైర్పర్సన్ నుండి కమిషనర్ గారు ఉంటారు, అలాగే ఒక సీసీపీ ఉంటారు, అలాగే తోపుడు బళ్ళ నుండి 7 నాయకులు ఉంటారు. వీళ్ళ 7 వాళ్ళ 7 14 మంది కమిటీ. ఈ 14 మంది కమిటీ కూడా కూర్చొని నగరం మొత్తం మీద ఎక్కడైతే వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే 30 మంది, 40 మంది, 50 మంది వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దీనిలో ఉంది. ఇది కార్పొరేటర్లు ఏం చేశారంటే, కార్పొరేటర్లు దీనికి ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ని మళ్ళీ రేపు పొద్దున ఇదైపోద్దని మేము దీన్ని కౌన్సిల్లో పెడతామని చెప్పి అన్నారు. కౌన్సిల్లో పెడతామంటే తీర్మానం చేయండి అని అన్నాం. తీర్మానం చేయండి, అమలైన మా ఆటలు సాగో మేమే అని చెప్పి ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫుడ్ కమిటీ దేనికండి? ఇది ఫుడ్ కమిటీ కాదు, ఇది టౌన్ వెండింగ్ కమిటీ. ఫుడ్ కమిటీ ఎందుకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశారు? మీరు దేనికి అది చెప్పండి. మీరు వీళ్ళందరికీ ఏం ఉపయోగపడుతుందా? మీలో మీరు సర్దుకోవడానికి, ఎక్కడైనా దందా వైఖరి చేసుకోవడానికి ఫుడ్ కమిటీ? మేము ఒకటే అడగదలుచుకుంటున్నాం, టౌన్ వెండింగ్ కమిటీ కానీ ఉంటే నిజమైన తోపుడు బండి కార్మికుడికి న్యాయం జరుగుతుంది. అందుకారణం వల్లే టౌన్ వెండింగ్ కమిటీ ఉండాలి, అలాగే ఎక్కడికక్కడ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా మనవి. వచ్చారం గారు, అంటే ప్రధానమైన సమస్య ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఎంఈపీ కాలనీలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా తీసి రోడ్డు పడేసారని చెప్పి మీరు రోడ్డు మీదకి వచ్చారు, అంటే అదేనా కారణం? ఈరోజు ఎంఈపీ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర గత 30 సంవత్సరాల నుండి ఒక భార్యాభర్త బతుకుతూ టీ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారండి. అలాగే ఆ లైన్లో ఉన్న బడ్డీల్ని ఒకప్పుడు మన అక్కడున్న కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో కొత్త బడ్డీలు మధ్యలో దోపారు. ఏమండి కొత్త బడ్డీలు పెడతారంటే ఉషోదయ జంక్షన్లో ఉన్న బడ్డీలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఎందుకండి ఆ కార్పొరేటర్ గారు అంటే కార్పొరేటర్ చెప్పాడని మేము చేయలేదని చెప్తే ఆ బడ్డీలను అక్కడ తొలగించడం అది ఎంతవరకు కరెక్ట్? బోర్డులు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి బోర్డు పెట్టాలట,
ఓటు పెట్టలేదని ఆ రోజుల్లోనూ కొన్ని బడ్డీలు కూడా తీయడం జరిగింది. అందు కారణం వల్ల అక్కడున్న బడ్డీ వ్యాపారస్తుల్ని ఉంచు పక్కనే ఇంకో బడ్డీ అదే వ్యాపారం రన్ చేయాలి, వేరే వ్యాపారం పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. సేమ్ వ్యాపారం పెట్టడం వల్ల వాళ్ళ ఉపాధి పోతుంది, వాళ్ళకి ఉపాధి పోతుంది, మీరు మార్చుకోండిరా బాబు అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ దందా మీద అక్కడ అద్దె తీసుకునే వ్యక్తి వాళ్ళని సేమ్ దుకాణం పెట్టించారని చెప్పి మేము అడుగుతున్నాం. రైట్ అండి. ఈ సేమ్ అంటే అదే వ్యాపారం పెట్టిన వ్యక్తులు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు మరి ఎవరనేది మాకు తెలీదు. కూటమి ప్రభుత్వం తాలూకా ఎవరనేది మాకు తెలీదు. మేము వెళ్ళి చెప్పడం జరిగింది, బాబు ఎన్నో సంవత్సరాలు పెట్టి బతుకుతారు, వాళ్ళ పొట్టన మీరు పోగొట్టొద్దు, మీరు వేరే వ్యాపారం పెట్టుకోండి అని కూడా మనం చెప్పడం జరిగింది. కానీ అక్కడ దందా అంటే అద్దెకిచ్చారని వార్త నాకు తెలిసింది. అది పూర్తి డీటెయిల్ నేను తీసుకొని అది నేను సమాచారం నేను చేస్తాను. నిజంగా అంటే వ్యాపారం లేనివాడు, నిజంగా కుటుంబాన్ని పోషించుకుని అంటే ఇది లేనివాడు ఏదో విధంగా రోడ్డు మీదకి వస్తాడు, వాడు రోడ్డు మీదకి కొంచెం బతుకుతాడు. అంటే ఇందులో కూడా బినామీలు వస్తున్నారా? ఇందులో బినామీలు ఉన్నారు కదా, బినామీలు ఉన్నారని మేము క్లియర్ గా చెప్తున్నాం కదా. ఎవరు ఎక్కడ పడితే అక్కడే బినామీలు ఉన్నారు. బినామీలు ఎంక్వైరీ చేసి జీవీఎంసీ అధికారులు వెళ్ళి ఎంక్వైరీ చేసి నీది అడ్డుబండి అని తీసేమని చెప్పండి. క్లియర్ గా మేము చెప్తాం. ఎవడైతే పేదోడు అంటే ఆడికి ఇవ్వనండి, అది మేము అడుగుతున్నాం. అధికారులు ఏమి పట్టించుకోవట్లేదు, అధికారం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోజు దందా వెహికల్ ఎక్కువైపోయి ఎక్కడెక్కడ బళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే వెండింగ్ జోన్ ఏర్పాటు చేయమంటున్నాం. వెండింగ్ జోన్ లో నిజమైన పేదోడు ఎవడో యూసిటీ సెక్షన్ వాళ్ళు వెళ్ళి దాన్ని క్లారిటీ చేసి అక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. మనతో పాటు మరి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కుమారమ్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు. కుమారి గారితో మాట్లాడడం ప్రయత్నించేది. కుమారి గారు అంటే 100,000 ఓట్లు, 1,000 ఓట్లు, లక్షల ఓట్లు మెజార్టీతో గెలిచి ఈరోజు పేద నిరుపేద బడుగు వర్గాలని తోపుడు బండి కార్మికులు రోడ్డును పడేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడొచ్చు? గత 30 ఏళ్ళు 40 ఏళ్ళ చరిత్ర గల తోపుడు బండి కార్మికులు ఈరోజు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఓట్లు వేసే వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు గత ప్రభుత్వం వీళ్ళ ఓట్లతోనే గెలిచిన తర్వాత కూడా వీళ్ళ మీదే ఎక్కడ ఏ మినిస్టర్ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా తోపుడు బండి కార్మికులు రోడ్డుకు అడ్డంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాని ముందు ప్రభుత్వంకి భిన్నంగా మేము కార్మికులకు ఉపాధి రక్షణ కల్పిస్తాము, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి లోన్లు కానీ సౌకర్యాలు కానీ అన్ని కల్పిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా విపరీతమైన దాడులు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా తోపుడు బండి కార్మికుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య ఇప్పుడు ఒక బడ్డీ పెట్టడం, ఉన్న బడ్డీ మీద వాళ్ళు కుమ్మలాడుకోవడం. ఎవరు పెట్టారని అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారిని అడిగాము, ఎంపీ గారిని అడిగాము. వాళ్ళు తీరమోస వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుంటే మేము పెట్టమనలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఎవరికి సంబంధం లేనప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలు బినామీలుగా పెడతారు, డబుల్ గేమ్ మాట్లాడుతున్నారు. ఇలాగా మాకు సంబంధం లేదు, మేమేం పెట్టమనలేదు, మీరు చూసుకోండి. వాడెవడో మా దగ్గర తిండి అంటే ఈడెవడొస్తాడు ఆడెవడొస్తాడు. జీవీఎంసీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉన్న బళ్ళు అక్కడ బడ్డీ గొడవ ఆడుకుంటే ఉన్న బడ్డీలు తీసేస్తున్నారు. దానివల్ల ఇద్దరు ఉపాధి పోతుంది. పోటీ పెట్టి బడ్డీలు పెట్టడం అనేది అన్యాయం. అక్కడున్న ఎన్నైతే బడ్డీలు ఉన్నాయో జీవీఎంసీ వారు వెరిఫికేషన్ చేసి ఆ బడ్డీకి అక్కడ ఉన్నటువంటి బడ్డీలకి వెండింగ్ బోర్డు ఇవ్వండి, అదనంగా వచ్చిన బడ్డీలు తీసేయండి. కొత్త బడ్డీలకి అవకాశం ఇస్తున్నారు, ఉన్న బడ్డీల మీద దాడి చేస్తున్నారు. ఏ ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు, ఒక దగ్గర కూలికి వెళ్ళలేని ముసలి వాళ్ళకి టిఫిన్ కొట్టో, టీ కొట్టో, ఏదో చిన్న పళ్ళు కొట్లో పెట్టి బ్రతుకుతున్నారు. వీళ్ళకి ఎటువంటి ఆదాయం లేకుండా. ఈ ఆదాయం కూడా లేకపోతే ఎలాగండి బ్రతుకుతారు? వీళ్ళకి వచ్చేదేమి బతకడం కోసం కోట్ల ఇల్లు వాకళ్ళు గడించుకోవడానికి కాదండి. అనారోగ్యానికి సంబంధించి మందులో మాకులు ఆ టైంలో కొడుకులున్నా కూడా చూడలేని వాళ్ళు చాలా మంది రోడ్డు మీద బ్రతుకుతున్నారు. కనుక ప్రభుత్వం జీవీఎంసీ వారు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి షెల్టర్ కల్పించండి, ఎక్కడ అక్కడ వెండింగ్ బోర్డులు ఏర్పాటు చేయండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి, అవసరమైతే వాళ్ళకి చిన్నదో చితకదో లోన్లు ఇవ్వండి, వాళ్ళకి బతకగలిగేటటువంటి అవకాశం కల్పించండి. అంతేగాని దాడులన్నీ చేయొద్దు. కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ అన్నవాడు ఆ ఏరియాకి సంబంధించి ఉన్న సమస్యల మీద మాట్లాడాలి. అంతేగాని తప్పితే ఒక కార్పొరేటర్ దాడి చేసి పెద్ద పుల్లాగా వాళ్ళ మీద వ్యవహరించి నీ సంగతి నా సంగతి, చిరు వ్యాపారస్తుడు ఒక కార్పొరేటర్ మీద ఏం దాడి చేస్తాడేంటి? వాడికి వీడికి తేడా ఉంది కదండి. నువ్వు నన్ను ఏం చేయగలవు అన్నట్టు దాడిలో చేస్తుంటది. కరెక్ట్ కాదు. పేద నిరుపేద బడుగు వర్గాలని తోపుడు బండి కార్మికుల మీద జులుం చేయడానికి కార్పొరేటర్లు అవుతున్నారని అలాగే కనిపిస్తుందండి. ఇప్పుడు వీళ్ళందరూ గెలిచి కార్పొరేటర్లు అయ్యి చిరు వ్యాపారస్తులు నువ్వు 100, నువ్వు 200, నువ్వు 1000, నువ్వు 300 ఇలాగా ఫైనల్ ఏదైతే ఆశీలు వసూలు చేస్తున్నారో వీళ్ళ ద్వారా వాళ్ళు
వసూలు చేస్తున్నారు. ఇవ్వనంటే కనుక వాళ్ళని నువ్వు తీసే అంటున్నారు, లేకపోతే మిమ్మల్ని ఇంకో చోట పంపించేస్తామంటున్నారు. జనాలు లేని చోట వ్యాపారం ఎలాగండి జరుగుతుంది? వేరే చోట పంపిస్తే జనాలు ఉన్న చోట పెడితే వ్యాపారం జరుగుతుంది, వాళ్ళు బ్రతుకుతారు. రోజు కూలీలకు అందుబాటులో 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నవాడు కనీసం 50 రూపాయలు పెట్టినా కొనుక్కోగలుగుతాడు. ఇలా కాకుండా పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి కొనుక్కోగలడండి కూలోడు. పెద్ద పెద్ద స్వీట్ షాపులు కానీ, కూరగాయల మార్కెట్, అద్దాల్లో ఉన్నటువంటి మార్కెట్లకు వెళ్ళి కొనగలరండి? ఫైనల్ గా అంటే ఇటువంటి వాడి జీవితాలు బాగుపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కడి వరకు అక్కడే వ్యాపారం చేసుకొని ఇవ్వాలి. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో 2014 వెండింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి షెడ్లు లాగా వేయాలి. అదే చోట్ల వ్యాపారం చేస్తున్న చోట వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం, మరుగుదొడ్లు, ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి. అంతేగాని తప్పితే వీళ్ళ మీద దాడులు చేసి పెద్దవాళ్ళు వస్తే వీళ్ళేసిన ఓట్ల వల్లే కదండి వాళ్ళు గెలిచారు. వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వీళ్ళు పొమ్మంటే రోజు ఫైనల్స్ ఎవడు కడతాడండి? వీళ్ళకి రోజుకి ఒక్కొక్క బడ్డీకి 200, 300, 4-5 పుస్తకాలు ఉన్నాయండి, ఫైనాన్స్ పుస్తకాలు ఒక్కొక్కరి దగ్గర. ఒక్కొక్కడికి వచ్చిన వ్యాపారం వచ్చింది కట్టడం సరిపోతుంది. రేపు మళ్ళీ అప్పులు చేసుకోవాలండి. ఎవడు ఉన్నవాడు కాదు. ఏ ఉపాధి లేక ఈ ఉపాధిని ఎన్నుకొని బతుకుతున్నారండి. ఏం అడుక్కు తినలేక, అడుక్కున్నా ఇప్పుడు పెట్టే రోజులు కాదు. కనుక దయచేసి చిరు వ్యాపారస్తుల మీద దాడులు ఆపండి. వీళ్ళు మీకు ఓట్లు వేశారు, మీరు అధికారంలో ఉండడానికి కారణం ప్రధానంగా వీళ్ళే ఎక్కువ మంది. కనుక కూటమి ప్రభుత్వంకి మీరు తెలియచేయాల్సింది ఒకటే, చిరు వ్యాపారస్తులకి వెండింగ్ బోర్డు ఏర్పాటు చేయండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి, వీలైతే లోన్లు ఇవ్వండి అతి తక్కువ వడ్డీతో. అంతేకాని తప్పితే వీళ్ళ మీద ఎక్కడక్కడే వ్యాపారం చేసుకొని దాడులు ఆపండి. మెయిన్ రాజకీయ పార్టీ అందరూ చూసుకొని తోపుడు బల్ల కార్మికుల మీద తిరగబడడం అనేది అన్యాయం. కనుక మీ ప్రభుత్వం వీళ్ళ మీద చర్య తీసుకుంటుందో, లేకపోతే కూటమి ప్రభుత్వం వీళ్ళకి బుద్ధి చెప్తుందో ఆలోచించుకొని తోపుడు బల్ల కార్మికుల మీద మాత్రం దాడులు ఆపకపోతే మొత్తం జిల్లా మొత్తంగా కార్మికులందరినీ ఐక్యం చేసి ఎక్కడైతే ఎవరైతే ఈ తోపుడు బల్ల కార్మికుల మీద దాడులు తెగబడుతున్నారో వాళ్ళ ఇంటి ముందే ధర్నా చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితి బట్టి అంటే ఈ చేస్తున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎలా బయటపడచ్చు? అక్రమాలకు బయటపడాలంటే కొత్త కొత్త బడ్డీలు పెట్టడం మానేయాలండి. ఉన్నవారికి అక్కడ ఉపాధి కల్పించాలండి. ఎక్కడ ఎన్ని బడ్డీలు ఉన్నాయి, ఎన్ని ఏళ్ళు బట్టి ఉన్నారని చూసుకొని ఆ బడ్డీలకి చిన్న పెండింగ్ బోర్డు లాంటిది వేయండి. అంతేగాని తప్పితే ఈ ఇంకా విపరీతంగా పెంచుతున్నారు, తగ్గించటం లేదు. అక్రమాలు అరికట్టడం అనేది జరగటం లేదు. అరికట్టాలి. మీ కూటమి ప్రభుత్వం కోరుకుంది అది. వినోద్, మరి మనతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో, గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారో నాగేశ్వరమ్మ గారు మనతో పాటు ఉన్నారు. తన భార్యాభర్తలు అక్కడే టీ కొట్టు పెట్టుకొని గత 30 సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ రోజు ఆ జీవనం మీద ఎవరైతే ఇటు మున్సిపల్ అధికారులు, అటు మరి పాలకులు మరి వారి పొట్టను కొట్టారని చెప్పాలి. వారు కూడా బాధితులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అమ్మ నాగేశ్వర గారు, అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? మేము రోడ్డు మీదకి వచ్చామంటే మా పక్కన టీ కొట్టు పెట్టారండి. అడుక్కొక టీ కొట్టు అయితే మేము అడగలేదండి. మాకు సరిపోతుందని మేమేం పట్టించుకోలేదు. మా పక్కనేమో సాంబా అనే అతను ఒకరిది జాగా అది ఆపరించుకొని అతికిచ్చాడండి. మా అల్లుడు నేను అడిగితే ఎంపీ చెప్పుకుంటావో, ఎమ్మెల్యే చెప్పుకుంటావో, కలెక్టర్ చెప్పుకుంటావో, మినిస్టర్ చెప్పుకో, నాకు ఏం భయం లేదు, ఇష్టాసారం చేసుకో అనేసి అన్నారండి. మళ్ళీ కొట్టడానికి పోలీసు వాళ్ళకి పిలిపించారు. జిఎన్స్ వాళ్ళు ఇద్దరు వచ్చారు, అడిగారు మేము ఎన్ని సంవత్సరాలు తెలియదు బాబు, ఇలా నీళ్ళు ఎత్తేసి ఇందులో ఉండాలో, బయటే ఉన్నాం, మేము ఎక్కడే ఉంటున్నాం, మా పిల్లలు ఇద్దరు బయట ఉన్నాం, మేము ఎక్కడే ఉంటున్నాం, ఎప్పటి నుంచి ఉంటున్నాం అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు అలా గొడవ ఆడుకుంటే అతనికి అన్నాను, నేను ఎక్కడి నుంచే ఒక అబ్బాయి వచ్చి నా మీద కొట్టడానికి వచ్చాడండి. కొట్టడానికి వస్తే నేను అడిగాను, ఎందుకు బాబా వస్తున్నావు, న్యాయం అనేది ఉంటే ఎక్కడ దేవుడు అంతే అన్నాడు. నీ ఇష్టమని నువ్వు చేసుకో, నువ్వు తిట్టడానికి అవకాశం లేదంటే కడుపు కాలు తేల్చేస్తావు, తిట్టడం అవకాశం కానీ మేము కొట్టనే వయసిపోయింది కదా, మా ముసలి చూసాను మీరు బుద్ధి లేదంటే నీ ఇష్టసారం నువ్వే చేసుకుందో చేసుకో, ఏ చేయలేవు అనేసి వెళ్ళిపోయాడండి అబ్బాయి. నాగేశ్వరమ్మ గారు అంటే అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. మరి అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు, కార్పొరేటర్లు, వాళ్ళకైనా చెప్పారా? ఎమ్మెల్యే కాడికి వెళ్తే పంపిస్తాను శంకర్రావు కన్నారు, పట్టించుకోలేదండి. అక్కడికి వెళ్ళానండి. వాళ్ళకి తెలుసండి, నీళ్ళు ఒక దగ్గర అక్కడ ఉంటాను, బతుకుతాను, అక్కడే ఉంటాను ఇద్దరు. మరి ఇప్పుడు పక్క అధికారులు పట్టించుకోకపోయి, మరి ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు పట్టించుకోకపోతే మరి ఈ రోజు మీరు ఓట్లేసింది దేనికి? మరి దేనికంటే వాళ్ళు న్యాయం చేస్తారు కదా అనేసి నలుగురితో పాటు వేసాం కదా సార్. మరి వాళ్ళు అన్యాయం చేస్తారని మాకేం తెలుసు, వాళ్ళకి తెలుసు కదా అక్కడ ఉంటున్నాం అనేసి. ఆ చెట్టు కింద ఉంటున్నాం, పాముల పొట్ల అక్కడే 2-3 పిల్లలు ఉంటున్నారు అని వాళ్ళకి తెలుసు కదా సార్. అక్కడ అక్కడే ఉంటున్నాం కదా సార్.
టీటీ వాళ్ళు నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు నీళ్లు కూడా ఇబ్బంది అయిపోయినాయి, ఎక్కడో ఒక నీళ్ళు తెచ్చుకొని ఉంటారు. ఈ రోజు మరి ఒకవేళ నీ వ్యాపారం రోడ్డు పడిపోతే ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు, కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? మరి అలాగే కదా సార్, పాప మ్యారేజ్ అయిపోయింది, బాబుకి ఏమి క్లాస్ కట్టుకుంటూ ఊరుకున్నాను. ఇప్పుడు ఉన్ని రోజు తింటాను, లేని రోజు ఉంటాను. కొబ్బరి బొండాలు పెట్టినా సరే వాళ్ళ పార్కింగ్ పెట్టి సిద్ధాలు ఆడుతున్నారు. అవి దొరికిన రోజు దొరుకుతానే, దొరకపోయిన రోజు లేదు సార్. ఒట్టి టీ కొట్టు మీద మాకు ఆధారం 500 ఫైన్స్ కట్టాలి సార్. కట్టలేకపోతున్నాను. ఒక రోజు కడితే వారం రోజులు ఆపేస్తున్నాను. రోజు తిట్లు కాసుకొని ఉంటాను. నాగేశ్వర అంటే మీకు ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది? మా న్యాయం చేస్తే పక్కన టీ కొట్టు కొత్త బడ్డీలు లేకుండా ఏటి బడ్డీలు జాగాలు ఆపేసి 5,000 6,000 వేలు అద్దెలకు ఇచ్చేసి ఆ అద్దెలకు వచ్చిన వాళ్ళది రాజ్యం ఎక్కువ అయిపోతుంది సార్. వాళ్ళు అద్దెలు తీసుకొని ఇంట్లో ఉండిపోతున్నారు. మేము రోడ్లు పడుతున్నాం, వాళ్ళు మేము పడిపోయి నీ ఇష్టం అయితే నువ్వు చేసుకో అంటున్నారు. ఏమంటే మేము అక్కడ ఉంటున్నాం కదా సార్, వయసు మళ్ళీ వాళ్ళు కొడతారు తిడతారని కూడా భయపడిపోతున్నాను సగం. అప్పటికి కూడా తిట్టుకొని ఉంటున్నాను సార్. నా బాధ కొలది, నా బాధ కొద్ది అలాగ ఉంది మరి, కానీ ఆవులు పట్టించుకోవడం లేదు సార్. తను పోలీస్ అతను వచ్చాడు, మీరు ఎలా పార్కింగ్ పెట్టేస్తున్నారు సార్, అట్టు చూస్తే టీ కొట్టు లోపల పెట్టి వాళ్ళు తీసుకోట్టు అలాగా ఉంది అంటే, నువ్వు వచ్చింది అమ్ము లేకపోతే మాని, నీకు ఆడనని అధికారం లేదు, రోడ్ ట్యాక్స్ కట్ట, రోడ్డు మీద అర్థం, నువ్వు అవుడు ఆడనంట అన్నారు సార్. అందరు పెద్ద అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే సమస్య చెప్తున్నారు సార్. మరి అవులు చెప్పుకోవాలి సార్. అక్కడ పక్కన మా లోపు పెట్టేసినా అడగకూడదు సార్. మా కొట్టు చూస్తే లోపుకుంది, అమ్మ చూస్తే బయట అమ్ముతుంది. అది అడిగితే ఏమంటే కొట్టనంత తిట్టను, నీకు అధికారం లేదు, నువ్వేం చేస్తావు చేసుకో అంటున్నారు. కుర్రోళ్ళ నుంచి వయసిన వాళ్ళ వరకు అదే కాదు. రైట్ వినోద్, పరిస్థితి అయితే ఇది. ఏదైతే మరి తోపుడు బల్లి కార్మికులు ఈ రోజు మరి రోడ్డును పడిపోయారో, మరి ఆ రోడ్డు మీద పడిపోవడానికి మళ్ళీ కారణం ఏంటంటే ప్రత్యేకంగా అక్కడ ఏదైతే మరి స్ట్రీట్ వెండర్ జోన్ ఉందో, జోన్ని ఏర్పాటు చేయకపోవడం. ఈ రోజు మరి అలాంటి జోన్లు లేకపోవడం వల్ల ఇలాంటి వారి బ్రతుకులు రోడ్డు మీద పడిపోతున్నాయి. నిజంగా మరి ఒక కుటుంబానికి 4 3 ఉంటున్నారు. ఈ కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టతరంగా ఉంది. ఈ రోజు మరి పాలకులే నిజంగా భక్షకులు అయితే వెళ్ళి ఎలా జీవించాలని చెప్పి అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మరి ఏదైతే స్ట్రీట్ వెండింగ్ జోన్లు అయితే సరైన జోన్లు ఏర్పాటు చేయడం లేదు. జోన్లు 2014లో ఏదైతే యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్ని కంపల్సరీ చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి గత 30 సంవత్సరాల నుంచి అక్కడ టీ కొట్టు పెట్టుకొని ఏదైతే ఎంఈపీ కాలనీ పరిసర ప్రాంతంలో అమ్ముకుంటున్నారో వారిని పక్కన పెట్టి మరొకరిని అక్కడ ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదని, అలాగే బినామీ పేర్ల మీద తోపుడు బళ్ళు ఏర్పాటు చేస్తున్నారో ఆ బళ్ళుని ఇమీడియట్ గా తొలగించాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోద్, వైజాగ్, వేణుగోపాల్.